ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పిఠాపురంలో అన్ని వర్గాలను వంగగీత కలుపుకొని వెళ్లాలన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు. కొన్ని వర్గాల మధ్య గ్యాప్ ఉంటే వాటిని ఇన్ఛార్జ్ సరిచేయాలని సూచించారాయన. పిఠాపురం సీటు గెలవడానికి తాను పనిచేస్తానని సీఎం జగన్ కు మాట ఇచ్చానన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారంటున్న దొరబాబుతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. వైసీపీ సీరియస్ ఫోకస్ పెట్టింది. పార్టీలో వర్గాలుగా ఉన్న నేతలందరినీ కలిపే ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబును సీఎంఓ నుంచి పిలుపు రావడం, సీఎంతో సమావేశం కావడం, నియోజకవర్గంలో పరిస్థితులపై సీఎం కూడా ఆరా తీశారు. ప్రస్తుతం దొరబాబు అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి పార్టీలో నియోజకవర్గం సంబంధించి పిఠాపురంలో వైసీపీ ఎలా ఉంది? సీఎం ఏవే విషయాలు అడిగారు? ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కలవడం, పిఠాపురం నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి, పార్టీ పుట్టినాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు నన్ను నాతో ప్రయాణం చేసిన వ్యక్తిగా వంగా గీతా విశ్వనాథ్ గారిని నెగ్గించాలని చెప్పడం, ఈ నియోజకవర్గంలో అనివార్య కారణాల వల్ల నాకు టికెట్ ఇవ్వలేకపోయినా పార్టీ నేనున్నానని భరోసా కల్పిస్తూ చట్టసభల్లో మిమ్మల్ని ఉంచే విధంగా మేము చెప్పాము. ఆ రకంగా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడం జరిగింది. ఏది ఫస్ట్ వస్తే అది నీకు ఇవ్వడానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అంత ఈజీగా ఉంటుంది అనుకుంటారా వైసీపీకి? పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ 5 సంవత్సరాలు, మరీ ముఖ్యంగా 2 సంవత్సరాలు గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి మనిషిని, ప్రతి అక్క చెల్లెమ్మల్ని అందరినీ కూడా, అవ్వాతాతల్ని అందరినీ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను చేసినటువంటి విధానంలో రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా ఈ నియోజకవర్గంలో గడప గడపగా మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి చెప్పి ఈ పార్టీని మరింత బలోపేతం చేసిన సందర్భంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెగ్గించగలుగుతానని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గానికి, ఎమ్మెల్యే అభ్యర్థి వర్గానికి కొద్ది గ్యాప్ ఉంది. 2 వర్గాలు కలవడానికి అంత ఆ పరిస్థితి నియోజకవర్గంలో లేదని ప్రచారం జరుగుతుంది. అది ఎట్లా మరి వాటిని, ఆ డిస్టర్బెన్స్ని ఎలా క్లియర్ చేస్తారు? ఈ 25 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలోని కూడా 2 వర్గాలు ఉన్నా కూడా 2 వర్గాలని కూడా రెండు భుజాల మీద చేసి ఇప్పటి వరకు రాజకీయ జీవనం చేసిన వ్యక్తిగా మీ అందరికీ కూడా సర్పంచ్లుగా కానీ, ఎంపీపీలుగా కానీ, జడ్పీటీసీలుగా కూడా అవకాశం వచ్చింది అంటే పార్టీ వలన. కాబట్టి మీరు అందరూ కూడా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. వీరిద్దరినీ కలిసి ప్రయాణం చేసేలో భాగంగా పోటీ చేసే క్యాండిడేట్ కూడా దీని మీద చొరవ చూపి ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. మేము పోటీలో లేని సందర్భంలో అయినా సరే నేను త్రికరణ శుద్ధిగా కలిపి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తాను. పిఠాపురంలో వైసీపీ జెండా ఎగరడానికి తన ప్రయత్నం తాను చేస్తాను. పార్టీలో ఎక్కడైనా 2 వర్గాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ను ఫిల్ చేయడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిఠాపురంలో వైసీపీ విజయం సాధిస్తుందని దొరబాబు చెప్తున్నారు. ప్రకాష్.